లేదు. ఎందుకంటే దేవుని మాట వినక, కనుక దేవుని ఆశ్రయించక, కనుక దేవుడు అన్నాడు దేశమా దేశమా దేశమా. కనుక అది ఏ దేశమైనప్పుడు కూడా చూడపారా దేవుని మాట ఇనుము పేరా, యేసు ప్రభు మాట చూడపారా సమాధానం పేరా సమాధానము. కొట్టిన వాడిని కొట్టొద్దు, తిట్టిన వాడిని తిట్టొద్దు, కనుక అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేయొద్దు. యేసు ప్రభు బోధది. కనుక దుర్మార్గుని క్షమించాలి, దుష్టుని క్షమించాలి. కనుక ఎవరైనా సరే అన్యాయం చేస్తే వారికి అన్యాయం చేయవద్దు అని చూడపారా యేసు ప్రభు బోధే అది చూడపారా. సహోదరుడిని ప్రేమించాలి, కనుక సహోదరుని ప్రేమించాలి, పక్క దేశాన్ని ప్రేమించాలి. కనుక ఈరోజు చూడండి దేశాల పేర దేవుని మాట వింటున్నాయండి, ఇంటలా పేర చూడండి మూర్ఖత్వము, దుర్మార్గము. కనుక ఒక దేశంలో ఒకటి బాంబులు నాశనం చేసుకోవటం, పాడు చేసుకోవటం. కనుక పోయే కాలం వచ్చేసింది పేర చూడండి. కనుక దేశాలకు వచ్చేసింది పోయే కాలం. ఎవడు ఇంట్లో ఆడు పడి ఉంటే పేర గొడవ ఎందుకు చెప్పండి. కనుక ఏ దేశంలో దేశ శుభ్రంగా బతకొచ్చు పేర. కనుక పేర ఎందుకు చెప్పండి, దేవుని యొక్క మాట పేర, దేవుని మాట ఇనుము. కనుక ఏ దేశం వచ్చి చూడండి దేవుని మాట ఉంటుందో చూడండి పేర, ఆ దేశం సురక్షితంగా ఉంటుంది పేర. ఈ రోజున గొడవలు, దెబ్బలాట్లు, బాంబులు, ప్రశాంతత లేదు, నిద్ర లేదు. కనుక పేర దుబాయ్ల కోట్ల నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, అయ్యా మాకు నిద్ర ఉండలేదు. కనుక గోల గోల, బాంబులు గోల చూడండి. కనుక ఏమైపోతామో పేర, ఇక్కడ ఏ టైంలో ఏమైపోద్దో అని చూడండి గడగడలు ఆడిపోతాను పేర చూడండి. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆ పట్టణం చూసి, ఆ దేశాన్ని చూసి ఆయన ఎలుగెత్తి ఏడుస్తున్నాడు. కనుక మరి ఎంతో దుఃఖపడుతున్నాడు చూడపారా. అయ్యో చూడండి బబులోని పట్టణమా, బలమైన పట్టణమా చూడపారా. ప్రకటన గ్రంథం 18:9 ఒకసారి. కనుక పేర దుఃఖపడి ఏడుతున్నాడు చూడపారా. ఆ యొక్క చుక్కభాగం చూసినటువంటి వారు వర్తకులు, ధనవంతులు పేర రొమ్ము కొట్టుకుని దుఃఖపడి ఏడుతున్నారు చూడపారా. అక్కడ చూడండి దానితో చూడపారా వ్యభిచారం చేసి సుఖభోగములు అనుభవించిన భూరాజులు దాని యొక్క బాధ చూసి భయకాంతులై దూరం నిలబడి ధనాధూపమును చూసి దాని విషయమై రొమ్ము కొట్టుకుని ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను పట్టణమా, మహాపట్టణమా, గొప్ప పట్టణమా. కనుక నీ వల్ల నేను ఎంత డబ్బు సంపాదించానమ్మా, ఎంత సుఖాన్ని అనిపించాను, అయ్యో నా పట్టణమే రొమ్ము కొట్టుకుని. ఈరోజు ఎంతమంది పేర పట్టణాలు బట్టి రొమ్ము కొట్టుకుని ఎడుతున్నారండి. అయ్యో నా పట్టణం, అయ్యో నా పట్టణం. కారణం దేవుని యొక్క వాక్యం చూడండి పేర. అందుకే చూడండి పేర, ఈ దినమైనా సరే నువ్వు సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకు ఎంతో మేలు. యేసు ప్రభు నిజమైన దేవుడు. కనుక నీ బ్రతుకు మారుతాడు, నీ జీవితం మారుతాడు, కనుక నీ ఆలోచన మారుతాడు చూడండి పేర. కనుక నీ కుటుంబాన్ని మారుతాడు. కనుక ఈ గ్రామం చూడపారా కిరణయ్య గారు అనేక సంవత్సరాలు బట్టి పేర దేవుని యొక్క చావు జరుగుతుంది. కనుక ఇక్కడ అనేక మీ కుటుంబం కోసం చూడండి రేబాబు చూడండి ఎంతో ప్రార్థిస్తున్నాడు, కన్నీళ్ళు చూడపరా కాస్తున్నాడు చూడండి పేర. ఎంతమంది చూడడానికి గ్రహిస్తున్నారండి, ఎంతమంది ఆయన ప్రార్థనలకు ఇస్తున్నారు. ఒక పిచ్చోడు అనుకుంటున్నారా. కనుక పేర కిరణంతో చదువుకున్నాడు పేర. కనుక ఈ రోజు చూడండి జాబ్ అయితే నెలకు లక్షపోతాడు కిరణ్ కండి. అయినప్పుడు కూడా చూడండి జాబ్ వదిలేసి కనుక పేర దేవుని యొక్క మాట చొప్పున కనుక కిరణం పుట్టక ముందు చెప్పాడు దేవుడు అండి. కనుక కిరణ పుడతాడు, పేరు కిరణాన్ని పెట్టండి, మగపిల్లడు పుడతాడు కిరణాన్ని పెట్టండి, ఆ కిరణం నా సేవ చేయాలని కిరణం పుట్టకముందే చూడపారా. కనుక దర్శనం చెప్పాడండి దేవుడు అండి, ఊతమ్మ గారండి. అప్పుడు నేను సేవ తరగతిలో ఉన్నాను, నేను వాళ్ళు దుద్దుబాటు ఉన్నారు. అప్పుడు కిరణం పుట్టకముందే చూడపారా దేవుడు చెప్పాడు పేరా కిరణం సేవ చేయాలని. కనుక ఆయన ఉద్యోగం మానేసి చూడపారా. కనుక ఈ గ్రామం కోసం కన్నీళ్ళు పెడుతున్నాడు. ఎంతవరకు మీరు గ్రహించుకుంటున్నారు, ఎంతవరకు చూడండి ఆలోచించుకుంటారు చూడండి పేరా. అంతవరకు పిచ్చోడు అనుకుంటారు, పిచ్చోడు కాదు, గొప్ప చదువుకున్న వ్యక్తి. ఈ గ్రామం కోసం ఆయన కన్నీళ్ళు గారుతున్నాడు పేరా. కనుక మేమందరూ తెలుసుకుని కనుక ఆ యొద్దకు వచ్చి మార్పు చెంది మీ కుటుంబాలు చూడ మీరు రక్షించుకోవాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరూ దాచి ఉంచును గాక. ఆమేన్.